శుభాభినందనలు. ఈ సందర్భంగా విద్యాలయ ప్రధానాచార్యుల వారిని సాదరంగా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. ఇప్పటివరకు కవితలు చదివినటువంటి బాల కవయిత్రులను, బాల కవిని చిరు సత్కారంతో సన్మానించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. కవి సత్కారం. బ్రేక్ఫాస్ట్ పంపించారు. ధన్యవాదాలు సార్. ప్రధానాచార్యుల వారిని ఉచితాసనంలో ఆసీనులు కావాల్సిందిగా సవినయంగా కోరుతూ, ఇప్పటి వరకు బాల కవి కవయిత్రులు కవితలు చదివి వినిపించారు. ఈ పరాభవ ఉగాది స్వాగత సందర్భంలో కొత్తగా వచ్చినటువంటి యొక్క పరాభవ ఉగాదికి ప్రస్తుత కాలమాన పరిస్థితులు నివేదిస్తూ ఒక చిన్న కవిత. స్వాగతం పరాభవ స్వాగతం. సుమధుర వర్తనవై సమరస నర్తనవై సమస్వర కీర్తనవై భ్రమలకు కర్తనవై అమలిన భావనవై సమతుల జీవనవై ఫలమయ కామనవై అతులిత పావనవై కదలి వచ్చిన పరాభవ మధులు మెచ్చిన పరాభవ స్వాగతం పరాభవ స్వాగతం. దేశమంతటా ఎచ్చట చూచిన రోషావేశము పెచ్చరిల్లినది. ప్రపంచమంతా అపూర్వ రీతిని యుద్ధోన్మాదపుడుద్రేకమువది తాండవ నృత్యము చేయుచునున్నది. కులం పేరుతో హలాహలమ్మును అలోలక్ష్మణ అనియడి మనముల నింపుచునున్నది. నిస్తుల క్రౌర్యము తాల్చి ఉంచినది ధనుజాహంకృతి. మతములు మార్చుట చతురత అనుకొని అతులిత దౌష్ట్యము ధృతిగొని సాగుచు కలుష మనస్థితి విలసిలుచున్నది. కలతాసత్వము నెలకొనియున్నది. నీతి బోధకే భూతల మందున సమతాభావము భ్రమయై కనపడి అమాయకత్వపు టవని జాతులను హేళన చేయుచు ఎల్లెడ ఉన్నది. దైవారాధన ధర్మాచరణము దానశీలమును జ్ఞానార్జనము ప్రదర్శనార్థమే ప్రతిరోధించట కనబడుచున్నవి ఘనముగా ఉన్నవి. రాజకీయములు నైజ శౌర్యమును చూపుచు నేడిట దీపిలుచున్నవి. స్వార్థమే హితమై సంస్కృతి మితమై నిత్య నూతనముగా నిలబడియున్నవి. మాతాపితరుల చేతోమోదము కాంక్ష చేయగల కర్మవీరులిట ఒకరో ఇద్దరో ఉండినను కలిగత మాయా బలశౌర్యంబులు వలదని నేరుగా పలుకుచునున్నవి. హితకర వాక్యములు అతులిత దీక్షను నుతగుణులొక్కెడ మతికందించగా యతనము చేసిన అతుకని వవియని శృతులను చేర్చని శూరశ్రేణుల కదలిక మెండై కనబడుచున్నది.
జీవుల హింసను చేయబూరుటయే పాపములందున పెద్ద పాపమని చెప్పుచు నిత్యము కుప్ప తెప్పలుగా కుత్తుకలెన్నియో ఉత్తరించుచును జిహ్వ మెచ్చగా చేకొని మిక్కుటమైనది మేదినిపైనిట న్యాయ సంహరణ ధ్యేయంబైనది అనఘత్వంబది అపచారంబయి సత్యపాలనములు అత్యపరాధములైనవి నేడిట హాయను రీతిగా ఒక దేశంబునకొక దేశంబిల ప్రమాదకరమై భారంబైనది వైరత్వంబది పారముగాంచక దవానలంబై తడయక అంతట వ్యాప్తి చెందుచును వర్ధిలుచున్నది ఆధునికత్వం అతి విస్తృతమై వివేకహీనపు విధులకు స్థలమై విశృంఖలత్వపు వేదిక తానై తకధిమిదంచును తాండవ నృత్యము చేయుచునున్నది సీమనుగాంచక మానవత్వమను మాటకు స్థానము ఎక్కడనోయని ఎల్ల జగంబున అన్వేషించుటకు అవసరమీయడ కలుగుచునున్నది కనుమిది వినుమిది నూత్నహాయనమా యత్నశీలివయి ఈ స్థితిని ఎడ ఎంచక రమ్మని అంతో ఇంతో ఎంతో కొంతయు మార్పు దీనిలో తీర్పరివౌచును అవసరమైతే అన్వర్థాభిధవౌచును రమ్మని అభ్యర్థించుచు సన్నుతి చేయుచు స్వాగతించెదను స్వాగతం పరాభవ స్వాగతం సుమధుర వర్తనవై సమరస నర్తనవై సమస్వర కీర్తనవై భ్రమలకు కర్తనవై అమలిన భావనవై సమతుల జీవనమై ఫలమయ కామనవై అతులిత పావనవై కదలి వచ్చిన పరాభవ మధులు మెచ్చిన పరాభవ స్వాగతం పరాభవ స్వాగతం అంటూ కాలమాన పరిస్థితులను నూతన సంవత్సరమైనటువంటి యొక్క పరాభవనామ సంవత్సరానికి నివేదిస్తూ కవి సమ్మేళనం ముగిసింది కాబట్టి కవయిత్రులను బాల కవిని యథాస్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. దైవారాధన అలాగే కవి సమ్మేళనం పూర్తయ్యాయి. చివరిగా మనం ఇవాళ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. పంచాంగ శ్రవణం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధి క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. మాతాపితృభ్యో నమః. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగాన్ని విందాము. ఇది దీని చివరి మాట. పంచాంగాన్ని వినాలి. వింటే వచ్చేటువంటి యొక్క ఫలితం చదివితే రాదు. ఒకళ్ళు చదువుతూ ఉంటే చెబుతూ ఉంటే ఆ పంచాంగాన్ని కనుక ఆలకించినట్లయితే విన్నట్లయితే దాని ఫలితం వస్తుంది. ఏమిటి పంచాంగం అంటే? పంచాంగ ఫలం అంటే ఏమిటి? పంచాంగము, అంగము అంటే అవయవం, శరీర అంగాలు అంటాం, అవయవం. ఇందులో ఈ పుస్తకానికి 5 అంగాలు ఉన్నాయి. అందుకని దీన్ని పంచాంగము అన్నారు. ఏమిటా అంగములు? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటువంటి యొక్క 5 విషయాలు. ఆకాశంలో చంద్రుని యొక్క గమనాన్ని, నక్షత్రాల యొక్క గమనాన్ని, గ్రహాల యొక్క గమనాన్ని లెక్కిస్తూ గుణిస్తూ దాని ఆధారంగా ఏ గ్రహం ఎక్కడ ఉంది, ఏ రోజు ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తిథి ఉంది, ఇవన్నీ చెప్పేటువంటి యొక్క పుస్తకమే పంచాంగం. ఇందులో వారం, మొట్టమొదటి తిథి, 16 తిథులు ఉన్నాయి మనకు తెలుసు కదా.
శుక్లపక్షం నెలలో 2 పక్షాలు ఉంటాయి. పక్షానికి 15 రోజులు ఉంటాయి. ప్రతిరోజు ఒక్కొక్క తిథి ఉంటుంది. చివరి రోజు అమావాస్య. మొత్తం కలిపితే 16 తిథులు. ఆ తర్వాత వారాలు తెలుసు మనకు. ఆదివారం నుంచి శనివారం వరకు 7 వారాలు తిరుగుతూ ఉంటాయి. నక్షత్రం 27 నక్షత్రాలు ఉన్నాయి తెలుసు. అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి యొక్క నక్షత్రాలు 27 నక్షత్రాలు. అదేవిధంగా మనం పెద్దగా చూడనటువంటివి, పరిగణనలోకి తీసుకున్నటువంటివి మరొక 2 ఉన్నాయి. యోగములు, కరణములు. యోగాలు 27, కరణాలు 11. ఈ 5 యొక్క గమనాన్ని, 5 యొక్క లెక్కను స్థితిని చెప్పేటువంటిదే పంచాంగం. ఈ పంచాంగాన్ని చదవాలి, వినాలి, తెలుసుకోవాలి. మనం రకరకాలైనటువంటి యొక్క శుభకర్మలకు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు కూడా భారతీయ సనాతన సాంప్రదాయం ప్రకారం మంచి చూసుకుని, పంచాంగం చూసుకుని, క్షణాలు చూసుకుని మనం పనులు చేస్తూ ఉంటాం, ముందు కదులుతూ ఉంటాం. ఏమిటయ్యా పంచాంగం వల్ల ఫలితం? శ్రీకళ్యాణ గుణావహం. మంచి గుణాలను ప్రసాదిస్తుంది. మంచి పనులు మంచి కాలంలో చేస్తే మంచి కాలంలో చేయాలి అనేటువంటి యొక్క సంకల్పాన్ని కలిగించటమే మంచి గుణాన్ని ప్రదర్శించడం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం. శత్రు నాశనం చేస్తుంది. దుస్వప్న దోషాపహం. మనకు నిద్రలో రకరకాలైనటువంటి యొక్క స్వప్నాలు వస్తూ ఉంటాయి, కళలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని చెడు కళలు, కొన్ని మంచి కళలు. చెడు కళల వల్ల వచ్చేటువంటి యొక్క ఫలితాన్ని నశింపజేస్తుంది. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. గంగా స్నానం చేస్తే ఏ విధమైనటువంటి యొక్క విశేషమైనటువంటి పుణ్యం వస్తుందో ఆ పుణ్య ఫలం పంచాంగం వినడం వల్ల వస్తుంది. గంగా స్నానం చేస్తే ఏ విధమైనటువంటి యొక్క విశేషం ఉంటుంది? భూలోకంలో గంగను మించినటువంటి యొక్క నది మరొకటి లేదు. గంగా గంగేతి యో బ్రూయా యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి. గంగా 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 అని స్మరిస్తే చాలు. గంగా నామస్మరణ చేతనే మనం చేసినటువంటి యొక్క పాపాలన్నీ పోతాయని పెద్దవాళ్ళు చెబుతున్నారు. అలాంటిది గంగలో స్నానం చేస్తే దాని ఫలితం వర్ణనీయం కాదు. కలని గంగాజలకము చిలికినవాడు ఈశ్వరుడు. చేరెడు లోగోగలిగిన తరగల తేలంగలిగిన దాని మహిమలు ఎన్నగా తరమగునే. గంగా జలాన్ని కొంచెం పైన శిరస్సు మీద చిలుక్కుంటే చాలు సాక్షాత్తు శివుడితో సమానమైపోతాడట, పాపాలన్నీ తొలగిపోయి. అటువంటిది ఆ గంగా నదిలో స్నానం చేయడం వల్ల, తాగటం వల్ల వచ్చేటువంటి యొక్క ఫలితం వర్ణించ శక్యం కానటువంటిది. అలాంటి ఫలితం పంచాంగం వినడం వల్ల వస్తుంది. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం. భూలోకంలో పెద్దవాళ్ళు పురాణాల్లో చెప్పినటువంటి యొక్క అసంఖ్యాకమైనటువంటి యొక్క దానాలు ఉన్నాయి. అందులో 16 మహాదానాలు ఉన్నాయి. 16 దానాలు, పెద్ద పెద్ద దానాలు. అందులో అన్నిటికంటే విశేషమైనటువంటి యొక్క దానం గోదానం. గోదానం వల్ల వచ్చేటువంటి యొక్క ఫలితం పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుంది. పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుంది, వినడం వల్ల కలుగుతుంది. కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి. ఇలా రకరకాలైనటువంటి యొక్క లాభాలు కలిగించేటువంటిది పంచాంగం. కాబట్టి తెలుగు సంవత్సరాదిన మొట్టమొదటి రోజు ఉగాది రోజున మనం పంచాంగ శ్రవణం చేస్తాం. అయితే ఇవాళ పరాభవనామ సంవత్సర ఉగాది. ఇప్పటి వరకు, నిన్నటి వరకు, ఇవాళ ఉదయం 7:30 వరకు కూడా, 7 గంటల వరకు కూడా విశ్వావసునామ సంవత్సరం ఉన్నది. అది వెళ్ళిపోయింది. ఇప్పుడు పరాభవనామ సంవత్సరం వచ్చింది. నామ అంటే పేరు. పరాభవ అనేటువంటి యొక్క పేరు కలిగినటువంటి సంవత్సరం ఇది. పరాభవము అంటే ఏమిటి? ఎంతమందికి తెలుసు? పరాభవము అనే మాటకు అర్థం ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలీదా? నన్ను వాడు పరాభవించాడు అంటే అర్థం ఏమిటి? తెలిసే కదా? అవమానం. అవమానించాడు అని అర్థం. వాక్యంలో ప్రయోగిస్తే వెంటనే చెప్పేశారు. పరాభవించటము అంటే అవమానించటము. అంటే ఈ సంవత్సరానికి పేరు అవమానించటండి, పరాభవం అంట. అదేమిటండి? మంచి పేరు ఉండాలి కదా. పరాభవించటం ఏమిటండి? పరాభవించటం అంటే అందరినీ పరాభవించదు, కొంతమందినే పరాభవిస్తుంది. కలికాలంలో కలిమాయా ప్రభావం వల్ల రకరకాలైనటువంటి యొక్క పాపాలు రకరకాలైనటువంటి యొక్క దురాగతాలు, కల్మషాలు ఎక్కువైపోయాయి. దురాగతాలకు పాల్పడేటువంటి వాళ్లకు పరాభవం జరుగుతుంది.
మాయ చేసేటువంటి వాళ్ళకు పరాభవం జరుగుతుంది, ధర్మాన్ని తప్పినటువంటి వాళ్లకు పరాభవం జరుగుతుంది తప్పనిసరిగా. అసత్య మార్గంలో అధర్మ మార్గాల్లో ప్రవర్తించేటువంటి వాళ్లకు పరాభవం జరుగుతుంది, అవినీతిని ఆచరించేటువంటి వాళ్లకు పరాభవం జరుగుతుంది, సవ్య మార్గంలో ప్రవర్తన లేనటువంటి వాళ్లకు పరాభవం జరుగుతుంది, తమ ధర్మాన్ని తాము సరిగ్గా నిర్వహించినటువంటి వాళ్లకు పరాభవం జరుగుతుంది, మనకు విధించబడినటువంటి యొక్క విధులను బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినటువంటి వాళ్లకు పరాభవాన్ని చూపించేటువంటి యొక్క సంవత్సరం పరాభవనామ సంవత్సరం అని మనం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు పరాభవం అంటే అవమానించటం అండి అని. నిజానికి అవమానించటం అని ఎందుకు అనుకోవాలి? పరాభవానికి మరొక అర్థాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. అవమానించేటువంటి యొక్క సంవత్సరమో లేకపోతే ప్రతి పనిలోనూ అవమానాన్ని చవి చూపించేటువంటి సంవత్సరమో ఈ సంవత్సరం కాదు. పరాభవ శబ్దంలో విశేషమైనటువంటి యొక్క అర్థం అంతర్గతమై ఉంది. ఏమిటండి? ఇందులో రెండు అక్షరాల పదాలు రెండు ఉన్నాయి చూడండి. మొట్టమొదటిది పరా, రెండవది భవ. పర అంటే ఎవరు? ఆది పరాశక్తి అమ్మవారు. పర అంటే అమ్మవారు పార్వతీదేవి, శక్తి స్వరూపిణి ఆవిడ. భవ అంటే ఎవరు? భవుడు అంటే శివుడు. పరాభవ అంటే శివశక్తి స్వరూపమైనటువంటి యొక్క సంవత్సరం ఈ సంవత్సరం. సాక్షాత్తు అర్ధనారీశ్వరుడైనటువంటి యొక్క పరమేశ్వర స్వరూపం ఈ సంవత్సరం. అంత విశేషమైనటువంటి యొక్క సంవత్సరం ఒకటి. రెండవది పర అంటే ఏమిటి? పరాత్పరుడు అంటారు. పరాత్పరుడు అంటే పర అంటే గొప్ప అని అర్థం, చాలా గొప్పవాడు. పరాత్పరుడు ఎవరు? భగవంతుడు. గొప్పవాళ్లకు గొప్పవాడు, మనకంటే గొప్పవాడు కాబట్టే కదా ఆయన మనం పూజిస్తున్నాం, పైన ఉన్నాడనేటువంటి యొక్క ఉద్దేశంతో. ఆ పరాత్పరుడు అంటే చాలా ఉన్నతమైనటువంటి వాడు అని అర్థం, ఉన్నతమైనటువంటి యొక్క పదార్థం, ఉన్నతమైనటువంటిది అని అర్థం. ఇక భవము అంటే ఏమిటి? పుట్టుక. భవము అంటే ఏమిటి? పుట్టుక. పరాభవము అంటే అత్యున్నతమైనటువంటి యొక్క జన్మము అని అర్థం. అంటే బహుశా ఈ సంవత్సరంలో ఎవరో అత్యున్నతమైనటువంటి యొక్క పుట్టుకను పొందేటువంటి యొక్క అవకాశం ఉంది తప్పనిసరిగా. కాబట్టి దీనికి పరాభవ అనేటువంటి యొక్క నామధేయం వచ్చింది. అంతేగాని ఎవరు ఈ సంవత్సరం యొక్క పేరును చూసి మనకు తెలిసినటువంటి యొక్క సాధారణమైనటువంటి యొక్క అర్థాన్ని దానికి అన్వయించుకొని అమ్మో మాకు పరాభవం జరిగిపోతుంది, అమ్మో మాకు అవమానం జరిగిపోతుంది అనేటువంటి యొక్క భయపడవలసినటువంటి యొక్క అవసరం ఏమాత్రమూ లేదు. మన ధర్మాన్ని మనం చక్కగా నిర్వర్తిస్తూ ఉంటే, మనకు ఉండబడేటువంటి యొక్క విధులను మనం చక్కగా నిర్వర్తిస్తూ ఉంటే, సరైనటువంటి యొక్క మార్గంలో వర్తిస్తూ ఉంటే ఏ విధమైనటువంటి యొక్క పరాభవము ఎవరికి కూడా ఎదురు కాదు. ఇది పరాభవ నామ సంవత్సరం యొక్క పేరులో ఉన్నటువంటి వైశిష్ట్యం. తర్వాత పంచాంగ శ్రవణం చేద్దాం. పరాభవ నామ సంవత్సరం ఇది ఈ పంచాంగంలో ఉండేటువంటి యొక్క ఫలితాలు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి గారు బ్రహ్మశ్రీ తంగిరాల చిన్న హనుమత్ సిద్ధాంతి గారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన ఆస్థాన విద్వాంసులు, వారు గణించినటువంటి యొక్క పంచాంగంలో వ్రాయబడినటువంటి యొక్క విషయాలు నేను మీకు చదివి వినిపిస్తున్నాను. ఇందులో నా ప్రమేయం ఏం లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి. ఇది సంగతి. ఈ పరాభవ నామ సంవత్సరం యొక్క పంచాంగ ఫలాలు. బాలార్కకోటి చితిమప్రమేయము బాలేందు రేఖా కలితోత్తమాంగం భ్రమద్విరేహావృతగండ భాగం భజే భవానీతనయం గణేశం. ఇది కలియుగం. కలియుగంలో ఇప్పటికీ 5127 సంవత్సరాలు పూర్తయ్యాయి. 126 పూర్తయి 127వ సంవత్సరంలో ప్రవేశించాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయండి? కలియుగం 4,32,000 సంవత్సరాల పరిమాణం కలిగినటువంటి కలియుగం. 4,32,000 సంవత్సరాలలో 5,127 మాత్రమే పూర్తయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి. అయితే కలియుగం మళ్ళా వస్తుందా? తప్పనిసరిగా వస్తుంది. ఈ కలియుగమే అంతం కాదు. యుగాలు 4 మనకున్నాయి: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలు కూడా మాటిమాటికి తిరుగుతూ ఉంటాయి. ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతి వారం ఏ విధంగా అయితే తిరుగుతున్నదో అదే విధంగా తిరుగుతూ ఉంటుంది.
4,32,000 సంవత్సరాల కలియుగం అయితే దానికి రెట్టింపు ద్వాపర యుగం, దానికి కలియుగం కలిపితే వచ్చేటువంటిది త్రేతాయుగం, దానికి కలియుగం కలిపితే వచ్చేటువంటిది కృతయుగం. 17,28,000 సంవత్సరాలు కృతయుగం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం, 4,32,000 సంవత్సరాలు ఈ కలియుగం. ఇవి 1000 సార్లు కనుక తిరిగితే ఎన్ని సంవత్సరాలు అవుతుందో అన్ని సంవత్సరాలు బ్రహ్మగారికి ఒక పగలు. దాన్ని మనం బ్రహ్మకల్పము అంటాం. ఆ తర్వాత మనలాగానే ఆయన కూడా సృష్టికర్త అయినటువంటి యొక్క బ్రహ్మ నిద్రపోతాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆ నిద్రపోయినటువంటి యొక్క కాలంలో మహాప్రళయం వస్తుంది, భూమి కనిపించదు, ఏ జీవము, ఏ రాశి, ఏ విధమైనటువంటి యొక్క ప్రాణి కూడా కనిపించదు, అంతా జలప్రళయం అయిపోతుంది. ఎంతకాలం అండి? మళ్ళా ఆయనకు రాత్రి పూర్తయినంత వరకు ఇన్ని సంవత్సరాలు మళ్ళా సృష్టి ప్రారంభమవుతూ ఉంటుంది. ఇది కాలచక్రం నడుస్తూ ఉంటుంది అలా. ఇక విక్రమార్క శకాబ్దాలు 2083 అయినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునః అవతరించి 12 సంవత్సరాలైంది. తెలంగాణ రాష్ట్రం పునః అవతరించి 12 సంవత్సరాలైంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు. శంకరాచార్యుల వారి అబ్దాలు 2098 సంవత్సరాలు. ఇంగ్లీష్ సంవత్సరం 2026-27. ఈ సంవత్సరం రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాపతి అర్ఘాధిపతి మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు, రాజాది నవనాయకులలో 7 శుభులు, 2 పాపులు. ఎవరికైతే ఆధిపత్యం అప్పజెప్పబడిందో అందులో 7 శుభగ్రహాలు ఉన్నాయి, 2 మాత్రమే పాపులు ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది, ఎక్కువ శాతం శుభాలే కలుగుతాయి. రాత్రి ఆర్ద్రా ప్రవేశం కావడం వల్ల దేశమంతా సుభిక్షంగా, సమస్త జీవరాశులు సుఖంగా ఉంటాయి. అలాగే పశువులను పరిపాలించేటువంటి వాడు, గోష్ఠాగారంలో పశువులను పంపించేటువంటి వాడు, గోష్ఠాగారం నుంచి బయటికి పిలిపించేటువంటి వాడు శ్రీకృష్ణుడే కావటం వల్ల దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. పశు సంపదకు కూడా బాగుంటుంది. సస్యవృద్ధి, పాడి పంటల సమృద్ధి, ప్రజలకు సుభిక్షం, క్షేమ ఆరోగ్యాలు ఉంటాయి. మొత్తం వర్షం కూడా చక్కగా సస్యానుకూలంగా కురుస్తుంది. ఇది సంవత్సర లఘు ఫలిత సారాంశం. ఇక ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు ఉన్నాయి. 2/6/2026 నుంచి 13/6/2026 శనివారం వరకు కూడా పుష్కరాలు యమునా నదికి జరుగుతాయి. ఇక ఈ సంవత్సరం మకర సంక్రాంతి 15వ తారీఖు పడుతుంది. 15వ తారీఖు మకర సంక్రాంతి. సంవత్సర ఫలిత సారాంశం: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యంతో, స్వార్థరహితమైనటువంటి పరిపాలన ఆలోచన విధానాలతో, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి సమ్మతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని శాసన చట్ట సభలలో ప్రజల మద్దతుతో పరిపాలన చేస్తూ ఉంటారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని దానికి సంబంధించినటువంటి యొక్క పరిశ్రమలను అభివృద్ధి చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా చేసేటువంటి ప్రభుత్వ యత్నాలు ఫలిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా విధానాలు అమలు జరుగుతాయి. జాత్యహంకారాలు ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థను, ప్రభుత్వాన్ని ఒక క్రమ పద్ధతిలో కూల్చివేసి దేశంలో అశాంతి వాతావరణాన్ని సృష్టించేటువంటి యొక్క ప్రయత్నాలు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. మన దేశ రాజకీయ రక్షణ వ్యవస్థ మనపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేటువంటి ఇతర దేశాల ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతుంది. మన దేశం చుట్టూ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసేటువంటి యొక్క ప్రయత్నాలను నిరోధించగలుగుతుంది. ఇక నేరాలు, మోసాలు తగ్గుముఖం పడతాయి. వైవాహిక వ్యవస్థ ఆశావహంగా ఉంటుంది. అంటువ్యాధులు అరికట్టబడతాయి. రైల్వేలు, వైమానిక సంస్థలు, రవాణా రంగం, రహదారి మార్గాలు అన్నీ ఆధునికీకరింపబడతాయి. గురువు ఉచ్చరాశిలో సంచారించడం వల్ల మఠాధిపతుల గౌరవం, దేశానికి సమర్థవంతమైనటువంటి యొక్క రాజకీయ నాయకత్వం అందుతుంది. ప్రముఖ వ్యక్తులకు అనగా విద్యా, శౌర్యము, మంత్రిత్వము నిరపేటువంటి వారికి, నీతి కుశలతతో వ్యవహరించేటువంటి వారికి, పరోపకార ధర్మానికి కట్టుబడినటువంటి వారికి ఆకస్మిక రాజ సన్మానాలు, గుర్తింపు కలుగుతాయి. ఇలా కలియుగ దైవమైనటువంటి యొక్క వెంకటేశ్వరుడు కలిదోషాన్ని నివారించి సరైనటువంటి యొక్క ధార్మిక పథంలో
దేశాన్ని ప్రజలను నడిపించాలని పంచాంగకర్త అందరి హితాన్ని కోరుతూ ఆకాంక్షిస్తున్నారు. ఇక మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళు కూడా మనం జన్మ నక్షత్రం పుట్టినటువంటి యొక్క నక్షత్రాన్ని చూసుకుంటూ ఉంటాం. మనం పుట్టినటువంటి యొక్క సమయంలో నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం తెలియనటువంటి వాళ్ళు పేరు మొదటి అక్షరాన్ని బట్టి నక్షత్రాన్ని చూసుకుంటూ ఉంటారు. ఒకసారి నేను పేర్ల మొదటి అక్షరాలు చెబుతాను. మీ పేరులో ఉన్నటువంటి యొక్క మొదటి అక్షరాన్ని పట్టుకుని మీ ఏదే నక్షత్రమో తెలుసుకోండి. ఆ నక్షత్రం తెలుసుకున్న తర్వాత రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు చెబుతాను, కందాయ ఫలాలు చెబుతాను, సంవత్సర ఫలితానికి సంబంధించినటువంటివి. జన్మ నక్షత్రం తెలిసినటువంటి వాళ్లకు ఆ నక్షత్రాన్ని తీసుకోండి. చూ, చే, చో, లా అశ్విని నక్షత్రం. లీ, లు, లే, లో ఈ అక్షరాలు మొదటి అక్షరంగా పేరున్నటువంటి వాళ్ళు భరణి నక్షత్రం. ఆ, ఈ, ఊ, ఏ కృత్తికా నక్షత్రం. ఓ, వా, వి, ఊ రోహిణి నక్షత్రం. వే, ఓ, కా, కి మృగశిర నక్షత్రం. కు, ఖం, ఛ ఆర్ద్ర నక్షత్రం. కే, కో, హా, హి పునర్వసు నక్షత్రం.